ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం మేన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు భగవద్గీత యథాతథం నుంచి 17వ అధ్యాయంలో శబ్దత్రయ విభాగంలో మనస్సు గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఇంకో శ్లోకం తెలుసుకుందాం. శ్రద్ధయా పరయ తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఆధ్యాత్మిక శ్రద్ధతో కేవలం భగవాని నిమిత్తమే భౌతిక వాంఛారహితమైన వారిచే చేయబడి ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సులు అనబడును. మన జీవితంలో భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలతోనే మనసుని కానీ బుద్ధిని కానీ ఇవన్నీ ఉపయోగించి భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలతో చేస్తూ ఉంటే దానికి సంబంధించిన తపస్సులన్నీ కూడా సాత్వికమైనవి అనబడుతుంది. భగవంతుడికి సంబంధించిన తపస్సులన్నీ కూడా ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సులు అనబడుతున్నాయి. అందువల్ల అందరూ కూడా మనసుతో అయినా వాక్కుతో అయినా బుద్ధిని ఉపయోగించి మనం భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. మనసుతో ఇందాక చెప్పిన విధంగా భగవత్ కార్యాలకు సంబంధించిన వాటిని పఠనం చేస్తూ భగవత్ చైతన్యానికి మారుస్తూ, ఇప్పుడు మనం రోజు టీవీలు బోవలి చూస్తూ ఉంటాం. దానికి సంబంధించినప్పుడు భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు శాస్త్రాలు చదవాలి. ఆ మనసుని ఇట్లా మరల్చాలి. వాక్కు భగవంతుడికి సంబంధించిన నానా రకాల పాటలు పాడటము, ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడటం, అలాంటి ఆపేసి భగవంతుడికి సంబంధించిన దాంతో మాట్లాడుతూ ఉండాలి. బుద్ధిని ఉపయోగించి మన జీవితం కోసమే పనిచేయకూడదు. భగవంతుడు సేవ చేసే విధానానికి ఈ బుద్ధిని కూడా సక్రమంగా ఉపయోగించి భక్తి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇది సత్వగుణమైన తపస్సు అనబడుతుందని భగవంతుడు చెప్తున్నారు. హరే కృష్ణ. జై భగవద్గీత మహాశాస్త్రానికి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.